మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. సో ఇవాళ అసలు కొన్ని ఒక రెండు అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. దాంతో పాటు ఆదికే ఇరానీ గారు బాబా యొక్క 70వ పుట్టినరోజు నాడు ఇచ్చిన ఒక పవర్ఫుల్ స్పీచ్ కూడా ఉంది. అయితే ముందు ఈ రెండు చిన్న కథలు అన్నమాట ఇవి. ఇవి అంటే జరిగిన సంఘటనలు ఇవి. ఈ జరిగిన సంఘటనల్ని మనం ఒక్కసారి నెమరు వేసుకుందాం. ముఖ్యంగా ఇవి చాలా మన దైనందిన జీవితంలో మనకు ఉపయోగపడే సమాధానాలివే. ఇది బాబా తన శరీరాన్ని వదిలేసిన తర్వాత జరిగిన ఒక సంఘటన. ఇది 1970లో జరిగింది. ఆ సమయంలో అమెరికాలో మిట్టల్ బీచ్ అనే దాన్ని మనకు చాలా మందికి తెలుసు మిట్టల్ బీచ్. ఆ మిట్టల్ బీచ్‌లో ఎలిజబెత్ పాటర్సన్ అంటే వాళ్ళ తండ్రి గారైన ఆయన ఆహ్, ఆయన చాపిన్ ఆయన ఇచ్చిన వాళ్ళ తండ్రి గారిచ్చిన వాళ్ళ సామ్యూయల్ చాపిన్ అన్నమాట ఆయన పేరు. వాళ్ళ తండ్రి గారు. ఆయన ఒక 500 ఎకరాలు ఎలిజబెత్ పాటర్సన్ గారికిచ్చారు. అంటే డొనేట్ చేశారన్నమాట మిట్టల్ బీచ్ కోసం. ఆ మిట్టల్ బీచ్‌ని. సో, ఆయన ఆ సిమియన్ చాపెన్ అనే ఆయన కూడా ఈయన చాలా ఒక చాపెన్ ఫౌండేషన్ అని ఉండేది. అంటే అసలు యాక్చువల్లీ ఎలిజబెత్ పాటర్సన్ గారి ఒరిజినల్ పేరేంటంటే ఎలిజబెత్ చాపెన్ ఆవిడ పేరు. ఆ తర్వాత పాటర్సన్ అనే ఆయనని పెళ్లి చేసుకొని ఈవిడ ఎలిజబెత్ పాటర్సన్ అయింది ఆవిడ. అయితే ఈ సిమియన్ చాపెన్ అనే ఆయన వాళ్ళు మంచి బిజినెస్‌లు ఉన్నాయి ఆయనకి. దాంతో పాటు ఒక మంచి చారిటీ అంటే బాగా వాళ్ళు దాన ధర్మాలవి చేసేవారు. ముఖ్యంగా ఆ మిట్టల్ బీచ్ ప్రాంతంలో ఉన్న చర్చిలు అన్నింటికి కూడా ఆయన దానం చేశాడు. ఎవరు సిమియన్ చాపెన్ ఎలిజబెత్ గారి తండ్రి. అదే విధంగా ఆయన ఒక మంచి నాయకుడు కూడా. అంటే మనకి జనరల్‌గా మినిస్టర్స్ అంటూ ఉంటాం వాళ్ళ దాంట్లో. ఈ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అంటే వాళ్ళందరూ ఈ రెవరెండ్‌లు వీళ్ళందరూ ఉంటారు కదా! క్రిస్టియన్ వాళ్ళందరూ ఈ వాళ్ళందరూ కూడా ఆయనతో రోజు కలవడానికి వస్తూ ఉండేవారు. అదే విధంగా ఎలిజబెత్‌తో కూడా ప్రతిరోజు కలవడానికి వస్తూ ఉండేవారు. అంటే వీళ్ళు ఎలిజబెత్ వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత కూడా ఎలిజబెత్ పాటర్సన్‌ని కూడా వీళ్ళు కలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎలిజబెత్ పాటర్సన్ కూడా తన తండ్రి యొక్క ఏదైతే దాన గుణం ఏదైతే ఉందో దాన ధర్మాలు చర్చికి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు ఆవిడకు ఒక ఆజ్ఞ విధంగా ఇచ్చారు. ఆజ్ఞాపిస్తే అదే విధంగా ఆవిడ కంటిన్యూ చేసింది. అదే విధంగా ఫస్ట్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ అని ఉందన్నమాట అక్కడ. దాంట్లో ఆవిడొక మెంబర్. అక్కడ ఎలిజబెత్ పాటర్సన్ అన్నమాట. సో, ఇది ఆవిడ నేపథ్యం. అక్కడ ఆ వెనక ఆ మిట్టల్ బీచ్ ప్రాంతంలో ఉన్న నేపథ్యం అన్నమాట. అంటే వాళ్ళ కుటుంబం చాలా మంచి సంపన్న కుటుంబం. ఆ సంపన్న కుటుంబంలో ఆవిడ ఆవిడ అదృష్టం ఏంటంటే తండ్రి ఆ భగవద్భక్తుడి ఎడల మంచి అంటే భగవంతుడి ఎడల ఆయన మొగ్గు చూపినవాడు తండ్రి. ఆ భక్తుల ఎడల ఆయన చాలా దయాగుణం కలిగినవాడు వాళ్ళ నాన్నగారు కూడా. సో, ఆ విధంగా ఆ దాన ధర్మాలు అవి చేస్తూ ఉండేవాడు. ఆయన క్రిస్టియన్ మిషనరీస్ చేస్తూ ఉండేవాడు. అయితే ఈ మిట్టల్ బి వాళ్ళ ఇంటికి రోజు వాళ్ళ ఇంటికి ఈ మినిస్టర్స్ అంటే వీళ్ళు ఈ దూతలు, పరిచారకులు రోజు వస్తూ ఉండేవారన్నమాట. వాళ్ళు రోజు వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక క్రిస్టియన్ మిషనరీ వచ్చాడన్నమాట. ప్రతిరోజు కూడా. అతనొచ్చి ఎలిజబెత్‌తో కూర్చొని ఏదో, ఏదో ఆ చర్చ్ గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆవిడ మెహర్ బాబాకి అది మెహర్ బాబాకి ఆవిడ అంకితం అయిపోయిందని తెలుసన్నమాట ఆయనకి. తెలిసిన తర్వాత ఆవిడ ఆయన కూర్చున్నారు. కూర్చొని ఆయన ఒక మాట అడిగాడన్నమాట. ఏమనన్నాడంటే, "మిసెస్ పాటర్సన్, ఇఫ్ యూ హావ్ జీసస్, వై డు యూ నీడ్ మెహర్ బాబా" అని అడిగాడు. చూడండి ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం బయట ఎవరైనా మీకు రాముడున్నాడు గదా!
కృష్ణుడు ఉన్నాడు గదా! మరి నీకు మెహర్ బాబా యొక్క అవసరం ఏమొచ్చింది? అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనల్ని అడుగుతూ ఉంటారు ఇదే ప్రశ్నని. అదే విధంగా నీకు జీసస్ ఉన్నాడు గదా! నీకు మళ్ళీ మెహర్ బాబాని పట్టుకోవడం ఎందుకు? అని ఎలిజబెత్ ప్యాటర్సన్‌ని అడిగారనమాట. అయితే ఇక్కడ వెంటనే ఇది నిజంగా అంటే మనకి అవతారుడు యొక్క ఆ అవతార పురుషుడి యొక్క అవతారాన్ని మనం చెప్పడానికి వాళ్ళే మనకు కల్పించిన సందర్భం అన్నమాట. ఇది నిజంగా ఎప్పుడూ అడగొచ్చు. ఎప్పుడు కూడా అడుగుతూ ఉండొచ్చు. సో, కొద్ది క్షణాలు ఆవిడ మౌనంగా ఉందన్నమాట. ఎవరు? ఎలిజబెత్ ప్యాటర్సన్. మౌనంగా ఉండిన తర్వాత ఆవిడ వెంటనే ఒక సమాధానం ఇచ్చింది. అంటే అప్పుడు ఏమనంది తెలుసా? ఆవిడ అన్న మాట చూడండి. ఆవిడ మాటనే ఒక్కసారి మనం ఒక్కసారి ఆవిడ మాటల్లోనే చదువుదాం. యూ నో, ఐ నెవర్ రియల్లీ అండర్‌స్టూడ్ జీసస్ అంటిల్ ఐ మెట్ మెహర్ బాబా. ఆవిడన్న మాట. అంటే యూ నో, మీకు తెలుసా? నేను నిజంగా మెహర్ బాబాని కలిసేదాకా నాకు నాకు అర్థం కాలేదు. ఐ నెవర్ అండర్‌స్టూడ్. జీసస్ అంటే ఏంటో నాకు తెలియలేదు. అంటే నాకు అర్థం కాలేదు పూర్తిగా జీసస్ గురించి. ఇట్ ఈస్ ద సేమ్ మెసేజ్ ఆఫ్ డివైన్ లవ్. అది ఆయనిచ్చింది. ఆ దివ్య ప్రేమ, ఆ ప్రేమ మీద ఇచ్చాడు. ఆయన జీసస్ క్రైస్ట్ కూడా ఇచ్చింది. ఆ దివ్య ప్రేమ మీదే ఆయన తన సందేశాన్నిచ్చాడు. మెహర్ బాబా కూడా ఆ దివ్య ప్రేమ మీదే తన సందేశాన్నిచ్చాడు. బట్ ఈచ్ టైమ్ ఇట్ ఈస్ లివ్డ్, ఇట్ ఈస్ న్యూ. అంటే ప్రతిసారి కూడా ఆయన అంటే అవతారుడు మానవ రూపం దాల్చి ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు ఆ దివ్య ప్రేమని కొత్తగా ఆయన చూపించాడనమాట. కొత్తగా చూపించాడు. అంటే మామూలుగా అలాగా అంటే మామూలుగా జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు కరుణామయుడు, అవతార్ మెహర్ బాబా వచ్చినప్పుడు ప్రేమమూర్తి. చూడండి సేమ్ మళ్ళీ వాళ్ళల్లో అప్పుడు ఆ దాంట్లో ఉన్నది ఆ దివ్య ప్రేమే. ఇక్కడ కూడా ఉన్నది దివ్య ప్రేమే. ఆ రెండింటిలో ఆ దివ్య ప్రేమ కొత్తగా చూపబడిందనమాట. చాలా మంది ఆవిడ చెప్పిన మాటకి ఒక్కసారి మళ్ళీ అది కంటిన్యూ చేద్దాం. ఆవిడ ఏం చెప్పారో. ఇట్ ఈస్ ద సేమ్ మెసేజ్ ఆఫ్ డివైన్ లవ్ బట్ ఈచ్ టైమ్ ఇట్ ఈస్ లివ్డ్. ఇట్ ఈస్ న్యూ. ప్రతిసారి ఆ దివ్య ప్రేమను ఆయన చెప్పడానికొచ్చినప్పుడల్లా ఎప్పుడూ కూడా కొత్తగా ఉంటూ ఉంటుంది. మెనీ టాక్ ఆఫ్ లవ్ అండ్ సర్వీస్. చాలా మంది ప్రేమ మరియు సేవ గురించి మాట్లాడతారు. కానీ మెహర్ బాబా లివ్డ్ ఇట్. మెహర్ బాబా జీవించి చూపించారు. ప్రేమతో, సేవతో ఏ విధంగా చెయ్యొచ్చో మెహర్ బాబా జీవించి చూపించారు మాకు అని చెప్పేసి ఆవిడంటుందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే ఆవిడ చెప్పిన విధానం హృదయానికి అత్తుకుపోతుందనమాట. వెంటనే అదలా లోపలికెళ్ళిపోతూ ఉంటుంది. మన హృదయంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే జీసస్ క్రైస్ట్ అంటే మనకు కూడా ఇప్పుడు మనకి నిజంగా మీరు మనం మనం అంటే ఒక నేను నేను నా విషయంలో నాకు జరిగిన విషయం. నిజంగా ఏంటంటే భగవద్గీతని అంత పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను నేను. అయితే బాబా తాలూ బాబా గురించి వినిన తర్వాత, బాబా గురించి చదివిన తర్వాత భగవద్గీత నాకు చాలా దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఎంటైర్ క్రియేషన్. ఈ సృష్టికి అది బేసిస్, అది మూలము అనేది నాకప్పుడు అర్థమైంది. అప్పటిదాకా ఓకే. దాన్ని కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండేది. మనసు దాన్ని అవగాహన చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండేది. కానీ అది కాంప్లికేట్ అయిందన్నమాట. అది పూర్తిగా ఆ భగవద్గీతని నేను ఒక్కసారి బాబాని పూర్తిగా స్మరించి, బాబా బాబా యొక్క సాహిత్యం చదివిన తర్వాత, బాబా గాడ్ స్పీక్స్ కానీ, డిస్కోర్సెస్ కానీ ఇవన్నీ చదివిన తర్వాత, ఆహా! ఇదా ఈ జీవనానికి మూలం ఇదా అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైందన్నమాట అది. అంటే ఇది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూడండి. బాబా యొక్క మండలి వారు బాబాతో అంటే ఆయన జీవించి చూపించారు దివ్య ప్రేమ అనే దాన్ని. ఆ దివ్య ప్రేమని జీవించి, ఆ సేవతో ఆయన జీవించారు. సేవని దివ్య ప్రేమతో ఆయన జీవించి చూపించారంటుంది ఎలిజబెత్ పాటర్సన్. అదనమాట. అయితే ఇంకో అతనున్నాడనమాట. ఆయన పేరు రాబర్ట్ డూబోస్ అని. ఆయన ఏం చేశారంటే, ఈయన
ఈయన కూడా రెగ్యులర్‌గా జీ ఈ మన ఎలిజబెత్ పాటర్సన్ దగ్గరికి వస్తూ ఉంటారనమాట ఆయన. ఆయనొస్తున్నప్పుడు ఆయనేంటంటే ఆయన బాబా అప్పుడు తన శరీరాన్ని వదిలేసారు. వదిలేసిన తర్వాత సో, ఆయనొచ్చి అయ్యో! అయ్యో! ఎలిజబెత్ ఆయనన్నారనమాట. "అయ్యో! ఎలిజబెత్ బాబా నువ్వు బాబా తన శరీరాన్ని వదిలేసారా? అయ్యో! మా కాండోలెన్సెస్ అంటే మా సంతాపం మీకు తెలియజేస్తున్నాము" అని చెప్పేసన్నారు. ఈ డూబోస్ అనే ఆయన పేరు డూబోస్. ఈ డూబోస్ అనే ఆయన చాలా కరుణతో ఉండేవాడు. చాలా మంచివాడు. ఎప్పుడూ కూడా మిట్టల్ బీచ్‌కొస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా తన సెర్మన్స్‌కి అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉండేవాడనమాట. ఆ తర్వాత బాబా బాబా తన శరీరాన్ని వదిలేసాడని చెప్పేసి ఎలిజబెత్ పాటర్సన్ గారికి ఆయన సంతాపం తెలియజేసి, ఈ డూబోస్ ఏం చేశాడంటే తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. టీ దగ్గర కూర్చున్నారు. సో ఆయన మాట్లాడుతూ మాటన్నాడు. మిసెస్ పాటర్సన్ అంటే ఎలిజబెత్ గారు. మిసెస్ పాటర్సన్, ఐ హర్డ్ అబౌట్ మెహర్ బాబా పాసింగ్. I want you to know that I offer my deepest sympathy. I know how close you were to him and how much you will miss him now that he's gone. అంటే ఆయన అంటున్నాడనమాట. అయ్యో! ఎలిజబెత్ నాకు మీరు బాబా ఆయన శరీరాన్ని వదిలివేయడం నేను విన్నాను. నేను దాని గురించి నా సంతాపాన్ని, నా ప్రగాఢ సానుభూతిని మీకు తెలియచేస్తున్నాను. మీరు ఆయనకెంత దగ్గరో నాకు తెలుసు. అదే విధంగా ఆయనిప్పుడు మన మధ్య భౌతికంగా లేనందువల్ల మీరు అతన్ని ఎంత కోల్పోతూ ఉన్నారో నాకు బాగా తెలుసు అని అన్నట్టాయన. అనేసరికి ఎలిజబెత్ పాటర్సన్ ఒక మాటన్నాడు. ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యంగా ఫేస్ పెట్టారట ఒకసారి చేసి, "ఓహ్! నో! లేదు లేదు" అన్నట్ట. "ఓహ్! నో! కాదు" అన్నట్ట. "యూ సీ హి ఈస్ మచ్ మోర్ అవైలబుల్ నౌ." ఆయన ఎంత సింపుల్‌గా చెప్పారు చూడండి ఆవిడ. ఏదైతే చెప్పారో ఆయనేమన్నారంటే, "అయ్యో! శరీరంతో బాబా లేరని మీరెప్పుడు అనుకోకండి సుమా. ఆయన ఇంతకు ముందు కన్నా దగ్గరగా ఉన్నారిప్పుడు మనకి. ఇంతకు ముందు కన్నా మనకి దగ్గరగా ఉన్నారట. నో, నో హి ఈస్ వెరీ ఇంకా, ఇంకా దగ్గరగా ఉన్నారు. మనందరికీ కూడా ఆయన చాలా దగ్గరగా ఉన్నారు. ఆయన శరీరంతో అయితే అయ్యో! బాబా మన దగ్గర లేరే అనుకుంటున్నాం. ఇప్పుడు మనందరికీ కూడా బాగా దగ్గరగా ఉన్నారు" అని చెప్పేసి అని అంటుందనమాట. అంటే ఆయన భౌతికం ఆయన భౌతికంగా ఆయన బాబా హాజరీ మనకి లేదు. బాబా లేరు భౌతికంగా. అంటే ఆధ్యాత్మికంగా లేదు అని అర్థం కాదు. అది ఆవిడ అన్న మాట చూడండి. బాబా ఇంతకు ముందు కన్నా ఆయన మనకి మార్గనిర్దేశం ఇంతకు ముందు కన్నా బాబా ఎక్కువగా మార్గనిర్దేశం చేస్తారట. శరీరాన్ని వదిలేసిన తర్వాత. ఎలాగా? ఆయన ఏదైతే ఆయన మనకి బాబాస్ అవైలబిలిటీ అండ్ గైడెన్స్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ ఎ డ్రాప్ టు ద బాడీ. అంటే బాబా తాలూకు ఏదైతే మార్గనిర్దేశం ఉందో, ఆ మార్గనిర్దేశం ఇంకా పెరిగిందిట ఇంకా బాబా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత. అంటే అంత అంత పర్ఫెక్ట్‌గా చెప్పిందనమాట. అంటే ఆవిడ అంటే భగవంతుడు మానవ రూపం దాల్చినప్పుడు, ఆ భగవంతుడు తన విశ్వ కార్యక్రమం కోసం ఆ రూపం దాలుస్తాడు. ఒక్కసారి ఆ రూపాన్ని అతను వదిలివేసిన తర్వాత ఈ మొత్తం ఈ చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఇంతకు ముందు కన్నా ఎక్కువగా మోర్ యాక్సెసిబుల్ ఆవిడన్న మా పదం ఏంటంటే మోర్ యాక్సెసిబుల్ చూడండి అక్కడ వాడిన పదం. అంటే ఆయనకి ఇంకా సులభంగా ఇంకా సులభంగా లభిస్తాడట ఆయన. ఇంకా కూడా ఆయన ఇంతకు ముందు కన్నా ఇంకా సులభంగా లభిస్తాడు అనే విషయాన్ని ఆవిడ చెప్పిందనమాట ఎలిజబెత్ పాటర్సన్. ఇట్స్ వండర్‌ఫుల్ ఒక ఇదొక వండర్‌ఫుల్ సంఘటన అన్నమాట. ఆవిడ జీవితంలో జరిగిన ఒక సంఘటన. వండర్‌ఫుల్ సంఘటన. సో, మనకి అంటే దీన్ని మనం చూస్తే అక్కడ ఆవిడ ఒక మాట అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఆయన మెహర్ బాబా అనేది ఆవిడ చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? జీసస్ క్రైస్ట్‌ని మెహర్ బాబాతో మెహర్ బాబా అని తెలుసుకున్న తర్వాత జీసస్ క్రైస్ట్‌ని అర్థం చేసుకోవడం ఇంకా ఈజీ అయిపోయిందనమాట. అని అంటూ ఆవిడ ఒక మాట అన్నారు. "ద అవతార్ ఈస్ ద సేమ్ ఏన్షియంట్ వన్. ద డిఫరెన్స్
ఈస్ ఓన్లీ ఇన్ ద ఫ్రామ్ అండ్ ద నేమ్ అంటుందన్నమాట ఆవిడ. అంటే ఆ సనాతన పురుషుడు ఆయనే. ఆ జీసస్ క్రైస్ట్ ఆయనే. ఈ మెహర్ బాబు కూడా ఆయనే. ఆ తేడాల్లో ఏంటయ్యా అంటే ఆ రూపంలో తేడా. అప్పుడు ఒక రూపం ఉంది. ఇప్పుడు ఇంకో రూపం ఉంది. అప్పుడు జీసస్ క్రైస్ట్ పేరు మారింది. ఇప్పుడు మెహర్ బాబా అనే పేరు మారింది అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఆయన ఆవిడ తాలూకు ఆహ్, ఆవిడ తాలూకు అవగాహనని మెహర్ బాబాపై తనకున్న అవగాహనని మనకి చెప్పిందనమాట ఆవిడ. ఇది ఈ సంఘటన. రెండోది, ఇది జరిగిన కొన్ని రోజులకి ఏమైందంటే బాబా తన శరీరాన్ని ఇది ఒక ఫస్ట్ ఫస్ట్ ఆయన శరీరం వదలక ముందొచ్చారు. ఫస్ట్ అతను. ఎవరు? జీసస్ క్రైస్ట్ ఆయన అడిగాడు గదా! జీసస్‌ని "నువ్వు ఉన్నప్పుడు మెహర్ బాబాని పట్టుకోవడం ఎందుకు?" అనేది ఆయన బాబా శరీరాన్ని వదలక ముందొచ్చారు. శరీరం వదిలిన తర్వాత ఈ డూబోస్ అనే వచ్చాడనమాట. ఆయనొచ్చారు. శరీరం వదిలిందంటే ఫిబ్రవరి నెలలో జరిగింది ఈ సంఘటనంతా కూడా. తర్వాత ఒక 6 నెలల కాలం తర్వాత అక్టోబర్, నవంబర్ ఆఫ్ 1969 ఈ కాలంలో లేకపోతే 70లు 1970 ప్రారంభ రోజుల్లో ఒకతను ఆ గేట్ ఆ మిట్టల్ బీచ్‌కొచ్చాడన్నమాట ఆయన. వచ్చేసి ఆయన గేట్ దగ్గర ఎవరైతే గేట్ కీపర్ ఉంటాడో, ఆ గేట్ కీపర్ దగ్గరికెళ్ళాడట. ఆయన పేరు ఆవిడ మర్చిపోయింది. ఆవిడ ఇది ఎలిజబెత్ పాటర్సన్ చెప్తున్నారన్నమాట. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆ డ్యూటీ దగ్గరున్న గేట్ కీపర్ దగ్గరికెళ్ళి, "బాబు, నేనొక సద్గురువుని. ఈ మిట్టల్ బీచ్ మెహర్ సెంటర్ ఏదైతే ఉందో, ఈ మెహర్ సెంటర్‌ని ఇప్పుడు దీని అధికారాన్ని నేను స్వాధీనం చేసుకోవడానికి నేనొచ్చాను. సద్గురువు. స్వ నాకు మెహర్ బాబా గారు నేను చార్జ్‌మన్ అంటే నన్ను చార్జ్‌మన్ ఉత్తరాధికారిని చేశారు ఈ మిట్టల్ బీచ్‌కి" అని చెప్పేసి అన్నాడాయన. చూడండి. అంటే మనకెవరైనా ఇలాంటి వాళ్ళు మన దగ్గరికొస్తే మనం ఏం చేస్తాం? పో టాట్ టూట్ టూట్ హాట్ అంటూ ఉంటాం అన్నమాట. అంతే కదా! మనం చేసేది అదే కదా! అంటే జనరల్‌గా మనం ఎవడైనా మన ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన వెంటనే బాబు నేను దీని ఉత్తరాధికారిని, నాదే ఇల్లు, మీ నాన్న పోయాడు, మీ నాన్న పోయిన తర్వాత నాదే ఇల్లు అన్నాడనుకోండి, పోరా కుయ్య అంటాం, గట్టిగా తంతాం గూడా. ఏదైనా పట్టుకొని చేతిలో ఏదుంటే దాన్ని పట్టుకొని తంతాం. కానీ అలాంటివి ఏమీ జరగలేదక్కడ. ఆ గేట్ కీపర్ వచ్చి రిసెప్షన్ దగ్గర చెప్పాడు. రిసెప్షన్ దగ్గర నుంచి ఆ రిసెప్షన్‌లో ఉన్నారు. ఆ రిసెప్షన్‌లో ఏమైందంటే, అయ్యో! ఈయనకి ఇదెక్కడ తలనొప్పి అన్నట్ట. అని రిసెప్షన్ నుంచి ఒక రిసెప్షనిస్ట్ వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని మాట్లాడుతూ ఉంటే, "బాబు నన్ను మెహర్ బాబా గారు డైరెక్ట్‌గా ఈ మిట్టల్ బీచ్‌కి ఉత్తరాధికారిగా నన్ను నియమించారు. కారణం ఏంటంటే నేను సద్గురువుని, ఒక పర్ఫెక్ట్ మాస్టర్‌ని. నేను మెహర్ బాబా యొక్క ఉత్తరాధికారిని" అంటే అని ఆయన అన్నట్ట. ఇది చెప్పిన వెంటనే వాళ్ళకి ఆ రిసెప్షనిస్ట్‌కి కూడా అర్థం కాలేదు. గ ఇంకే అప్పటికి ఎలిజబెత్ తన భౌతిక శరీరంతో ఉందావిడ. ఆవిడ వెళ్ళిన వెంటనే ఎలిజబెత్ దగ్గరికెళ్లారు. "ఎలిజబెత్, ఎలిజబెత్" అన్నారు. ఓకే. వెళ్లారు. ఏంటి వెళ్ళేసరికి ఇగో ఇలాగ ఒక సద్గురువు అనే ఆయన చెప్తున్నాడు తాను సద్గురువునని. మెహర్ బాబా ఈ మిట్టల్ బీచ్‌కి తనను ఉత్తరాధికారిగా తనని నియమించారని అతను చెప్తూ ఉన్నాడు. ఒకసారి వెళ్లి ఒకసారి అతన్ని కలవండి అని అన్నారన్నమాట. ఒకసారి మీ దగ్గరికి తీసుకొస్తాం అనంటే, "అబ్బా!" అన్నట్టావిడ. సరే వెంటనే తీసుకొచ్చేయండి అతన్ని నా దగ్గరికన్నారు. సో, మొత్తానికి ఆయనని ఈ ఎలిజబెత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఆవిడ ఆహ్, ఆవిడ ఏం చేశారంటే, ఆ ఎలిజబెత్‌తో పాటున్న ఇంకో అతనున్నాడు. మనకెప్పుడు తెలుస్తూ ఉంటుంది. చార్లెస్ హెయిన్స్ అని ఉన్నాడన్నమాట. ఆయన ఏం చేశాడంటే, ఈ సద్గురువుకి హలో అని చెప్పేసి డోర్ దగ్గర చెప్పి, "రండి ఎలిజబెత్‌ని కల్పిస్తానని" మెల్లిగా ఆ డోర్ దగ్గర నుంచి ఎలిజబెత్ దాకా తీసుకొచ్చారు. ఎలిజబెత్ సోఫాలో కూర్చుంది. ఆయనను చూసిన వెంటనే లేచి షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇచ్చి, "ఆ! ఆ! అవునండి. మీరేదో నాకు చెప్దాం అనుకున్నారు. నాకు మీరేమైనా నాతో కొద్దిసేపు కూర్చుందన్నమాట అలాగా. మీరు నాకు అర్థమవుతున్నది మీరేదో నాకు చెప్పడానికొచ్చారని. చెప్పండి" అని చెప్పేసి ఆయన అందనమాట. సో, ఆవిడనేసరికి ఆహ్, ఆవిడ ఆవిడ ఎప్పుడైతే ఆ మాట చెప్పండి అని ఎప్పుడైతే ఒక మాట అందో, ఇంకా మన గురువుగారి సద్గురువు అని చెప్పుకునే గురువుగారు ఏం చేశాడంటే,
ఆయన తాలూకు సెల్ఫ్ డబ్బాని స్టార్ట్ చేశాడింక పూర్తిగా. ఇంకా మొత్తం టోటల్ ఆయన ఇంకెలాగంటే, ఓయమ్మ! మొత్తం అంతా ఉత్సాహంగా చెప్పుకుంటూ ఎళ్ళిపోయాడు. చెప్పండి అని అనడమే ఆలస్యం. ఆయన చెప్పుకుంటూ ఎళ్ళిపోయాడనమాట. చెప్పేసరికి అవు ఎలిజబెత్ కూడా ఎక్కడ ఆవిడ తొణకలేదు, బెణకలేదు. ఓహ్! దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అనుకున్నా. ఇది చాలా బావుందిక్కడ. అవునా? అయ్యో! అసలు నమ్మశక్యంగా కూడా లేదే! అని ఆవిడ ఆయన చెప్పే ప్రతి మాటని గూడా ఆవిడ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తూ మొత్తానికి ఆయన ఎంత సేపు చెప్తాడో అంతసేపు చెప్పనిచ్చిందనమాట ఆవిడ. ఎంతసేపు చెప్తాడో అంతసేపు చెప్పనిచ్చింది. చెప్పనిచ్చిన తర్వాత, ఆ తర్వాత ఏమైందంటే, ఆయన ఆవిడొక మాట అందనమాట. ఆ తర్వాత, ఆ తర్వాత ఆయన ఈ ఎలిజబెత్ కళ్ళల్లోకి చూస్తూ, అది ఆ విధంగా అని ఊపిరి తీసుకున్నాడు ఒకసారి. ఆ విధంగా నేను సద్గురువునయ్యానన్నట్ట. అనేసరికి ఎలిజబెత్ కొంత క్షణం మౌనంగా ఉండిపోయిందావిడ. మౌనంగా ఉండిన తర్వాత ఆవిడ ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, "మీరు చెప్పింది చాలా చాలా ఆసక్తికరంగా ఉందండి. కానీ నాకొకటనిపిస్తున్నది. మీరు సద్గురువు కాకపోవచ్చండి" అందిట. చూడండి ఆవిడ. "మీరు చెప్పింది నాకు చాలా చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ మీరు సద్గురువు కాకపోవచ్చండి" అందిట. అనేసరికి అవతలి వ్యక్తికి ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను సద్గురువు అని చెప్పి వచ్చాడన్నమాట ఒక వ్యక్తి. వచ్చిన వెంటనే అతను చెప్పిందంతా వినిన తర్వాత, అవునండి నాకు బానే ఉంది. మీరు చెప్పిందంతా చాలా బావుంది. కానీ మీరు సద్గురువు కాకపోవచ్చండి అనంటే అవతల వ్యక్తికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత కొంత గందరగోళానికి గురైపోయాడు. ఈవిడేంటి నేను ఇంతసేపు ఇప్పటిదాకా ఇంత సుత్తేసాను. ఈవిడేంటి ఒక్కసారి నేను సద్గురువుని కాదంటుందేంటి అని చెప్పేసి ఆయనకి కొంచెం గందరగోళానికి గురవుతాడు కదా! మొత్తానికి కుర్చీలో వెనక్కి ఇలా కూర్చొని చెప్తున్నవాడల్లా కుర్చీలోంచి ముందుకి ఇలా వచ్చేసి కుర్చీలోంచి ముందుకొంగి "ఎందుకు కాకూడదు" అని వేలు చూపిస్తూ ఇలా అన్నట్ట వేలు చూపిస్తూ. అనేసరికి ఎలిజబెత్ చాలా ప్రశాంతంగా నవ్విందనమాట ఆవిడ. నవ్వి ఆవిడ మనసులో ఏ విధమైన దురుద్దేశం కానీ, కోపం కానీ ఏమీ లేకుండా చాలా సరళమైన గొంతుతో ఆవిడ చెప్పిందనమాట. ఏమి చెప్పిందో వినండి. "బికాజ్ యూ సీ ఐ హావ్ మెట్ వన్ అండ్ యూ ఆర్ నథింగ్ లైక్ హిమ్." ఆవిడ చెప్పిన సమాధానం అసలు మనం ఎప్పుడైనా ఊహిస్తామా? అది చెప్పండి ఒకసారి. అంటే ఆవిడ ఏమని సమాధానం చెప్పిందంటే, "బికాజ్ యూ సీ ఐ హావ్ మెట్ వన్ అండ్ యూ ఆర్ నథింగ్ లైక్ హిమ్." నేను ఒక సద్గురువుని కలిసాను. మీరు అతనిలా అసలు లేరు. మీరు అతనిలా అసలు లేనే లేరనిందనమాట. అంటే నేను అసలైన సద్గురువుని కలిసాను. మీరు ఆయనలా లేనే లేరు అని మాటందనమాట ఒకసారి. అంటే సద్గురువు అంటే ఏంటో నాకు తెలుసు. నేను ఆయనను కలిసాను. కాబట్టి మీరు ఆయనలా లేరు. మీరు సద్గురువు కాదు అని చెప్పేసిందావిడ. అంటే న న నొప్పించక తను నవ్వకనే టైప్‌లో ఆవిడ కోపంగా ఎక్కడ చెప్పలేదు. అలాగని చాలా నెమ్మదిగా, వినయంగా గూడా చెప్పలేదు. చాలా సరళంగా నేనొక సద్గురువుని కలిసాను. మీరాయనలా లేరంది. ఆయన మాట్లాడలేకపోయాడు కొంతసేపు. కొద్ది క్షణాలు మౌనం వహించాడు. లేచాడు. మా నాన్న ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా మిట్టల్ బీచ్‌లో ఆయన ఎప్పుడు కూడా కనిపించలేదు. అంటే ఇక్కడ మనం చూడండి. అంటే ఆ ఫస్ట్ ఏంటంటే ఆవిడ యొక్క అధికారం ఎంత గొప్పగా చెప్పిందంటే, ఆవిడ యొక్క అధికారం ఆవిడకి క్వైట్ అథారిటీ రూటెడ్ ఇన్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఆవిడకి ఆ అధికారం ఆవిడ యొక్క అనుభవం ద్వారా వచ్చింది. ఆవిడెక్కడ వాదన చేయలేదు. ఎక్కడ ఆవిడెక్కడ దాంతో ఆర్గ్యూ చేయలేదు ఎక్కడాను. అంటే దాన్ని ఎవరితోనూ అతనితో దెబ్బలాడలేదు, తర్కించలేదు, వాదించలేదు, ఏమీ చేయలేదావిడ. అతన్ని అవమానపరచలేదు కూడా. నిజంగా అతను సద్గురువు అనంటే, "నువ్వు సద్గురువేంటి?" అని అవమానపరచొచ్చు. కానీ ఆవిడ్ని అతన్ని అవమానపరచలేదు. చాలా ప్రశాంతంగా ఆవిడ ఏ ఏ సత్యాన్నైతే ఆవిడ నమ్మిందో, ఆ సత్యాన్ని అతి సున్నితంగా, అతి సున్నితంగా
ఆవిడ చెప్పిందనమాట. అతి సున్నితంగా చెప్పింది. అంటే ఆవిడకి సర్టెనిటీ ఆఫ్ లవ్ అండ్ నాలెడ్జ్, అంటే ఆవిడకి తన మీద ఆ ప ప్రేమ మరియు జ్ఞానం, తన దగ్గరున్న జ్ఞానం, బాబా అనే జ్ఞానము ఆవిడకి సర్టెనిటీ అన్నమాట. ఖచ్చితత్వం ఉంది దాని మీద. బాబా యొక్క ప్రేమపై, బాబా యొక్క బాబా ఇచ్చిన జ్ఞానంపై ఆవిడకంత నమ్మకం. అందుకని ఆవిడ అంత గొప్ప సత్యాన్ని, ఆ గొప్ప సత్యం ఏంటి? బికాజ్ ఐ హావ్ మెట్ వన్. నేనాయన్ని కలిసి ఒక నేను దాన్ని నేను నేనొక సద్గురువుని కలిసాను. అండ్ యూ ఆర్ నథింగ్ లైక్ హిమ్. ఆయనలా మీరు లేరు అనేసింది. అంటే చాలా సింపుల్‌గా, చాలా సరళంగా చెప్పింది. అంటే ఆవిడ బాబా విధానాన్ని పాటించిందిక్కడ. ఆ విధానం ఏంటి బాబా విధానం? కైండ్, దయతో, ఫర్మ్, దృఢంగా, అట్టర్‌లీ క్లియర్, స్పష్టంగా. ఇది బాబా విధానం. ఎప్పుడు కూడా మెహర్ బాబా యొక్క విధానం చాలా దయగా మీరు మాట్లాడాలంటారట. దృఢంగా ఉండాలి. నువ్వు సత్యం చెప్పగలిగితే దృఢంగా ఉండాలి. నువ్వు ఏ సత్యాన్నైతే నువ్వు బోధిస్తావో, ఆ సత్యాన్ని అతి స్పష్టంగా చెప్పగలగాలి. అది, అది ఇక్కడ ఇరుచి గారు గూడా మనం ఎప్పుడో నేను రీసెంట్‌గా నేను రెగ్యులర్‌గా చదువుతున్న 'బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్'లో కూడా ఇరుచి గారు అదే అంటారనమాట. అంటే మనం ఏదైనా బాబా ఎప్పుడు కూడా నువ్వు సత్యాన్ని నేను చాలా హానెస్ట్‌గా ఉంటానండి. నేను చాలా ఖచ్చితంగా నేను సత్యాన్నే పలుకుతానండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అలా పలకొద్దని చెప్పారు ఇరుచి గారు దాంట్లో. మనకు చాలా క్లియర్‌గా చెప్పారు. ఆయన ఇరుచి గారు అంటారు బాబాకి అది ఇష్టం లేదట. ఏమంటారంటే, "నువ్వు సత్యాన్ని చెప్పదలుచుకుంటే సున్నితంగా చెప్పు. అంతేగాని విమర్శిస్తున్నట్టు మాత్రం ఎప్పుడూ చెప్పకు." అది బాబా చెప్పిన అంశం. నువ్వు విమర్శిస్తున్నట్టు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. నువ్వు ఏం చెప్పినా సున్నితంగా చెప్పు. నెమ్మదిగా చెప్పు. దయతో చెప్పు. అదే నువ్వు చెప్పిన విషయాన్ని దృఢంగా చెప్పు. మరియు స్పష్టంగా చెప్పు. దీంట్లో ముఖ్యంగా నువ్వు ఎవరిని కూడా నో జడ్జ్‌మెంట్, ఎవరిని కూడా వాళ్ళని అంచనా వేయక్కర్లేదు నువ్వేమీను. నువ్వు దాని మీద వాళ్ళని అంచనా వేయక్కర్లేదు నువ్వు వాళ్ళని. నువ్వు నీ అభిప్రాయం నువ్వేం వెలిబుచ్చక్కర్లేదు. నువ్వు ఒకవేళ నీ విషయం నువ్వు ఏదైతే సత్యం అని అనుకుంటున్నావో, ఆ సత్యాన్ని చెప్తున్నప్పుడు ఏ విధమైన అహంకారం చూపించకుండా, నువ్వు ఏ సత్యాన్నైతే నువ్వు వ్యక్తీకరించడానికి ముందుకొచ్చావో, అది ప్రేమ ద్వారా వ్యక్తీకరించినట్టయితే, ఆ సత్యము చాలా అందంగా అవతల వాళ్ళకి చేరుతుందట. సో, దిస్ ఈస్ హౌ బాబా హిమ్సెల్ఫ్ హ్యాండిల్డ్ ప్రిటెన్షన్స్, మిస్‌కన్సెప్షన్స్, నెవర్ విత్ హార్ష్‌నెస్, బట్ విత్ ఎ జెంటిల్ ఫర్మ్‌నెస్ దట్ నో రూమ్ లెఫ్ట్ ఫర్ డౌట్. అంటే బాబా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేదిట. బాబా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఉండేదన్నమాట. ఎప్పుడు కూడా ఆహ్, ఈ విధంగా వాళ్ళు చేశారు. అంటే బాబా ఉన్నప్పుడు ఈ ఈ ఈ విధంగా ఆయన చెప్పేవారు ఎప్పుడు కూడా. అంటే ఈ ఎప్పుడు కూడా చాలా దృఢంగా ఎప్పుడు కఠినంగా కాకుండా, అదే విధంగా సందేహానికి తావివ్వకుండా, చాలా దృఢంగా, చాలా సున్నితంగా ఆ సత్యాన్ని అవతల వ్యక్తికి ఏ విధమైన సందేహం లేకుండా ఆయన ఇచ్చేసేవారనమాట. సో, ఇక్కడ మనకి ఈ మొత్తం ఈ ఈ కథలో ఈ పర్ఫెక్ట్ మాస్టర్ అంటే ఈ సద్గురువు యొక్క ఈ సంఘటనతో మనకేంటవుతున్నదంటే, మనకనేక మంది వ్యక్తులు మనకి గురువులు అని చెప్పేసి సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ, మనకి ఈ గురువుల్ని మనం గుర్తించడం ఎలాగా? అది ముఖ్యమైన అంశం మనకి. హౌ డు వి రికగ్నైజ్ ట్రూత్ ఫ్రమ్ ప్రిటెన్స్? అంటే వాడు నటిస్తున్నారా? లేకపోతే నిజంగా ఉన్నారా? అనేది మనకి బాబా ఏం జేస్తారంటే, మనకి ఆంతరంగికమైన స్పష్టత ఇస్తాడట. అదే విధంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ద రియల్. నువ్వు బాబాని కానీ, నువ్వు దృఢంగా సంస్మరించినట్టయితే, నీకు అవతల వ్యక్తిని నువ్వు నమస్కరించాలా? లేపోతే తప్పుకుని వెళ్ళిపోవాలా? అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తారు అని చెప్పేసి మనకిక్కడ తెలుస్తుందనమాట దాంట్లో. రెండోది ఆవిడ మనం ఎవరైనా ఆ! ఆవిడ ఎవరైనా వచ్చారనుకోండి. ఆవిడ మనం ఇప్పుడు నేను సద్గురువుని అని అనే విషయంలో ఆవిడొస్తుందన్నమాట. అంటే నేను సద్గురువుని అని చెప్పిన వెంటనే, ఆ వెంటనే మనం ఏమంటాం, అని చెప్పేసి గట్టిగా కసిరేస్తాం ఒక్కొక్కసారి. కానీ ఆవిడ అలా కసరలేదు.
అలాగే ఆయనను తిట్టలేదు, వెక్కిరించలేదు. మీరు సద్గురువు ఎలా అయ్యారు అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే ఏ విధమైన మనకి, మనకి మన యొక్క వివేకము మనం వినడంలో ప్రారంభమవుతుంది మన వివేకం అన్నమాట. మన వివేకం ఎక్కడుంటుందంటే, అవతల వ్యక్తిని పూర్తిగా వినగలగాలి మనం. వాడు చెప్పేది విని అర్థం చేసుకోగలగాలి. అది, అది ముఖ్యమైన అంశం అన్నమాట. అక్కడ మన వివేకం ఉంటుంది. మన వివేకం అక్కడ ప్రారంభం అవుతుందన్నమాట. మన వివేకం ఎక్కడుంటుందంటే, మనం వి మనం మనం విని మనం వినడంలో ప్రారంభం అవుతుంది. ఆ వినడం అయిన తర్వాత అక్కడ ఒక మాటొస్తుందనమాట. ట్రూ డిసైపుల్, నిజమైన శిష్యుడు డజంట్ పానిక్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫాల్స్‌హుడ్. ట్రూత్ ఈస్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్. నిజమైన శిష్యుడు అంటే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో, ఆ అవతారుడికి ఎవరైతే నిజమైన శిష్యుడు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఊరికినే కంగారు పడిపోరు ప్రతిదానికి కూడా. వాళ్ళేంటంటే అసత్యం వాళ్ళకి తెలుస్తుంది. అసత్యం ఏంటంటే ఆ నీటి మీద నురుగులా మాయమైపోతుందట. ఆ సత్యము మాత్రమే మిగులుతుంది అని చెప్తారనమాట. అదే విధంగా ఒక వ్యక్తి మనకి ఇంకోటి దీంట్లోంచి ఇంకోటి అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఏంటంటే నేను చాలా గొప్పవాడినని ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా గొప్పవాడినని అని చెప్తే దాని గురించి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దాన్ని ఎదిరించవలసిన అవసరం లేదు. అది మీకు ఏమవుతుందంటే అది నిజమనుకోండి, కాలగతిన అది నిలబడుతుంది. సత్యం నిలబడుతుంది. అది అసత్యం అనుకోండి, ఈ మాయలో అది కరిగిపోతుందనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఇది. ఒక వ్యక్తి నేను సద్గురువుని అని చెప్పాడనుకోండి, మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అలా అని దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. అది నిజమైతే కొద్ది రోజుల తర్వాత కూడా తను సద్గురువుగానే మిగులుతాడు. కానీ అది అసత్యమైతే ఈ కాలం పెట్టే పరీక్షలో అతను కరిగిపోతాడట పూర్తిగా. అంతే కదా! అంటే కాలం పెట్టే పరీక్ష ఏదైతే ఉందో, ఆ పరీక్షలో అతను కరిగిపోతాడు. సో, కాబట్టి ఏదైతే నిజమైన వివేకం ఉంటుందో, అది చాలా పెద్దగా ఉండదు. అది వాదించదు. అది ఒకే ఒక్కసారి మాట్లాడుతుంది. ఆ వివేకం నీకున్న వివేకం. ఏమిటి మాట్లాడింది ఎలిజబెత్ గారు? "ఆ! మీరు చెప్పింది చాలా ఆసక్తికరంగా ఉందండి. కానీ మీరు సద్గురువు కాలేరు" అని అందనమాట. అంటే ఆవిడ ఈ నమ్మకము ఆవిడకి అనుభవపూర్వకంగా వచ్చింది ఆ నమ్మకం. సో, ఆ నమ్మకంలో ఫైనల్‌గా మీకు మీ ఫైనల్‌గా ఆవిడ నమ్మకం దేనితో వచ్చింది? ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ట్రూత్. అంటే ఆవిడ స్వయంగా ఆ సత్యాన్ని అనుభవించిందనమాట. ఎవరిని? ఆ సద్గురువు అనే సత్యాన్ని ఆవిడ అనుభవించింది. కాబట్టి ఆవిడ సద్గురువు అని తెలుస్తున్నది. మెహర్ బాబా మానవ రూపం దాల్చిన భగవంతుడు అని గ్రహించిందావిడ. ఆవిడ మెహర్ బాబాతో ఆవిడ ఎన్ని రోజులైతే ఆయన యొక్క సహచర్యం పొందిందో, ఆ సహచర్యంలో ఆవిడ బాబా తాలూకు పూర్తిగా సద్గురువు తత్వం అర్థమైంది. ఆవిడకి ఇంకే తర్కం అవసరం లేదన్నమాట. అంటే ఇక్కడ మనకొకటి అర్థమవుతుంది. ఏంటంటే స్పిరిచ్యువల్‌గా మనకేమవుతుందంటే చాలా కన్‌ఫ్యూషన్, గందరగోళంలో ఉంటుంది మన హృదయంలో. ఏది నిజం? ఏది అసత్యం అని. అక్కడ దానికి సమాధానం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఎలాగా? మనం ఆధ్యాత్మికంగా ఏది నిజం, ఏది అబద్ధమో మనం కనుగొనడానికి ఏం చేయాలంటే, కాల పరీక్ష అనేది ఏదైతే ఉంటుందో, ఆ కాల పరీక్షకి అది ఏమవుతుందంటే, నిజమైతే నిలబడుతుంది. అసత్యమైతే కరిగిపోతుందిట. కాల పరీక్షకి కరిగిపోతుందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా చెప్తున్నారో. సో, ఎప్పుడైనా సరే అదే అన్నమాట ఫైనల్‌గా మనం అంటే రియల్ అథారిటీ ఏదైతే అంటే నిజమైన అధికారం ఏంటంటే, చాలా దయతో కూడిందనమాట. మనమేం ఆర్గ్యుమెంట్స్, వాదనలు గెలవక్కర్లేదు. మనకి నిజమైన అధికారం ఎప్పుడు మనది ఎప్పుడవుతుందంటే, మన మాట అవతల వాడిని చాలా ప్రశాంతంగా మాట్లాడినా వాడికి అర్థమవుతుంది. ఏంటంటే, వాడి తాలూకు చీకటిని మనం దూరం చేయగలిగితే చాలన్నమాట. అదనమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ స్టోరీస్‌లో ఎలిజబెత్ పాటర్సన్ యొక్క విధానం, జీవన విధానం, ఆవిడ జీవించిన విధానం అది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందనమాట. ఆవిడ జీవించిన విధానం. ఫైనల్‌గా ఎలిజబెత్ పాటర్సన్ గురించి లాస్ట్‌లో ఆవిడన్న ఇంకొక చిన్న సెంటెన్స్ అంటే మొదట మెహర్ బాబాయే మెహర్ బాబా భగవంతుడు. జీసస్ క్రైస్ట్‌ని నేను మెహర్ బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను జీసస్ క్రైస్ట్‌ని అర్థం చేసుకుంటున్నానని చెప్పింది. అదే విధంగా
రెండో వాక్యం ఏం విన్నామంటే మనం ఇవాళ మెహర్ బాబా ఆయన శరీరంతో లేకపోయినా ఇంకా ఎక్కువగా మనకి దగ్గరగా ఉన్నారు అనే వాక్యాన్ని మనం విన్నాం. మూడోదేంటి విన్నాము? మెహర్ బాబా ఆయన భగవంతుడు అనే విషయాన్ని ఎంత గొప్పగా అంటే ఆయన నమ్మిన విషయాన్ని, ఆ సత్యాన్ని అతి తక్కువ మాటల్లో మీరేం పెద్దగా వాదించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క మాటలో చెప్పగలిగే విషయం అన్నమాట. అంటే గురువులందరిని మీరు నమ్మొద్దు. మీరు గురువు, నేను సద్గురువు అంటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. అలాగే వ్యతిరేకించవలసిన అవసరం లేదు. అతను కాల పరీక్షకి నిలబడే నిజంగా సద్గురువైతే అతను ఆ సద్గురువుగానే ఉంటాడు ఎప్పుడుకి కూడా. అతను లేని పక్షంలో అతను సద్గురువు కాకపోతే అసత్యపు గురువైతే ఈ భ్రమ, ఈ కాల పరీక్షలో అతను కరిగిపోతాడన్నమాట. కాలం పెట్టే పరీక్షలో అతను కరిగిపోతాడన్నమాట. సో, అది మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఫైనల్‌గా నాలుగో విషయం ఏంటంటే, సో, ఇక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ ఒక మాట చెప్తుందన్నమాట. Baba does not want us to stand on the threshold. When we did, he would gesture, come in or go out, but do not stand on the threshold. So why don't you come in? సో ఇది ఏంటయిందంటే అంటే బాబా ఎప్పుడు కూడా ఒక ఏదైనా ఒక విషయం మీరు ఉన్నారనుకోండి, బాబా అడిగారు, "నీకు మంచి కావాలా? చెడు కావాలా?" అని అడిగారనుకోండి. ఆ విషయాన్ని మనకి చెప్పగలగాలనమాట. మనం ఇటు అటు కాకుండా కర్ర విరగకుండా పాము జావకుండా అనే విషయాన్ని మనం చెప్పకుండా ఉండకుండా, సో, మనకేం చెప్తున్నారిక్కడ దీంట్లో అంటే ఒక గుమ్మం మీద నించున్నామనుకోండి, గుమ్మానికి అవతలైనా వెళ్ళాలి. గుమ్మానికి ఇవతలైనా రావాలి. అంటే నువ్వు ఆ భగవంతుడినైనా నమ్ము. లేపోతే భగవంతుడిని నమ్మకుండా ఉండు. అంటే నీ అవకాశం కోసం భగవంతుడిని నమ్మకు. అదే విధంగా నీ 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 స్వార్థం కోసం భగవంతుడిని వ్యతిరేకించుకో. సో, నీకు నీ అవకాశం, నీ స్వార్థం కోసం నువ్వు భగవంతుడిని వాడుకోకు. ఏ విషయమైనా సరే ఆయనని నమ్మితే సంపూర్ణంగా నమ్మి భగవంతుడిని ప్రేమించి ఆయన యందు విశ్వాసం చూపించు. అంతేగాని సగం సగం జీవితం మాత్రం ఎప్పుడూ గడపకు. సందేహంతో, అవిశ్వాసంతో భగవంతుడితో భగవంతుడు భగవంతుడి చెంతకు వెళ్ళకు. నువ్వు భగవంతుడికి సరెండర్ అవ్వాలనుకుంటే సంపూర్ణంగా ఆయనకి ఒదిగి ఉండు. ఆయనకు అర్పణగా అని ఆవిడంటారనమాట దీంట్లో. సో, ఇది ఇవాళ ఈ టాక్‌కి ఆహ్, ఆహ్, ఓకే. బాబా మనకిచ్చిన అవకాశం నేర్చుకోమని. సో, ఇది ఇవాళ 'అవతార్ మెహర్ బాబా కీ జై'. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. 'అవతార్ మెహర్ బాబా కీ జై'. జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు సువర్ణ గారు. ఒక సద్గురువు కాదు అని చెప్పగలిగే ధైర్యం కూడా ఆమెకి బాబానే ఇచ్చారు. ఎందుకంటే అంత గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్నటువంటి ఆమె అంత ధైర్యంగా చెప్పగలిగారన్నమాట. సద్గురు అని